నితిన్ శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ మూవీ అయితే ఈ రోజు అయితే రిలీజ్ అయింది. ఈ సినిమాలో అయితే ఒక మంచి కెమెరా రోల్ చేసిన డేవిడ్ వార్నర్ క్రికెటర్ అయితే అందులో అయితే మనకైతే కనిపించారు. సుమారుగా ఆయన 2 నిమిషాల 50 సెకండ్స్ ఇందులో మనకైతే కనిపించారు. అంటే సుమారుగా మనకు 3 నిమిషాలు అయితే చేశారు. ఈ సినిమాకి ఆయన ఇచ్చే డేట్స్ ఏదైతే ఉన్నదో కేవలం 2 డేస్ మాత్రమే. కానీ ఈ 2 డేస్ కి అసలే ఆ వార్నర్ గారు అసలు ఎంత చార్జ్ చేశారంటే ఈయన ఎంత రెమ్యునేషన్ తీసుకున్నారన్నదే ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్. మనకి ఈ రోజు వచ్చిన ప్రచారంగా అంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న టాక్ ప్రకారంగా ఈయన సుమారుగా 2,50,00,000 అది 2.2 క్రోర్స్ అయితే ఆయన అయితే తీసుకోవడం అయితే జరుగుతుందంటూ మనకైతే తెలుస్తుంది. అలాగే మరి మనమైతే చూస్తున్నాం కదా, ఈ వార్నర్ గారి క్యారెక్టర్ ఎంత బాగున్నది అన్నది ఆయన కనిపించిన 3 నిమిషాలు మాత్రం థియేటర్ అంతా కూడా దద్దరిల్లిపోయింది అనమాట. అంటే నితిన్ గారు, శ్రీలీల గారు ఎంతైతే ఎంటర్టైన్ చేశారో దానికి సపోర్ట్ గానే ఈయన కనిపించిన 3 నిమిషాల క్యారెక్టర్ అయితే మనకైతే అంత బాగుంది. ఆయన కేవలం ఈ రెండో రోజుల షూటింగ్ అయితే ఆయన అయితే 2.5 క్రోర్స్ అయితే ఆయన అయితే చార్జ్ చేసినట్టు మనకైతే తెలుగు ఇండస్ట్రీలో అయితే ఒక సర్చ్ కింద అయితే మారినట్టు అయితే తెలుస్తుంది. అలాగే క్రికెటర్స్ ఎవరైతే ఈ మన సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వీళ్ళు ఎవరైతే నటిస్తారో, అంటే రీసెంట్ గా బయటకు వస్తున్న అది మరి టాక్ నిజమా రూమర్స్ అన్నది కూడా అయితే తెలియట్లేదు. RC16 లో కూడా రామ్ చరణ్ గారి పక్కన ధోని గారు నటించే అవకాశం ఉన్నదని కూడా చాలా మంది అయితే చెప్తున్నారు. అంటే ఈ వార్నర్ గారు కేవలం 2 రోజులకి 2.5 క్రోర్స్ ఆయన చార్జ్ చేస్తే రేపు పొద్దున మరి ధోని గారు అసలు ఎంత చార్జ్ చేసే అవకాశం ఉన్నదని కూడా చాలా మంది అయితే మాట్లాడుతున్నారు. మరి మీకు ఈ డేవిడ్ వార్నర్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అసలు ఎలా అనిపించింది అన్నది కింద అయితే కామెంట్ చేయండి.